నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీలో కొంతకాలం నుంచి నకిలీ మద్యం వ్యవహారం జరుగుతుంది అయితే దాంట్లో నిందితులు ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ గారు అయితే నాకు జనార్దన్ రావు అంటే ఎవరో తెలియదు తన సోదరుడు జగన్మోహన్ రావు అంటే ఎవరో తెలియదు కానీ జోగి రమేష్ గారు జనార్దన్ గారితో జోగి రమేష్ గారు ఫోటోలు దిగినవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ నాకు తెలియదని మీరు ఎట్లా అబద్ధాలు చెప్తున్నారు కానీ నాకు అసలు ఈ నకిలీ మద్యానికి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా నిన్న కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వెళ్ళి ప్రమాణం చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే శాలిని. మన వీక్షకులు సార్, నకిలీ మద్యం వ్యవహారం గురించి జోగి రమేష్ గారు అయితే నాకు ఎటువంటి సంబంధం లేదని ఒక పక్క మాట్లాడుతున్నాడు, మరో పక్క ఏమో అసలు జనార్దన్ రావు అంటే ఎవరో నాకు తెలియదు, తన సోదరుడు జగన్మోహన్ రావు అంటే నాకు తెలియదు కామెంట్ అయితే చేస్తున్నాడు. నిజంగా మొత్తానికి చూసుకుంటే అసలు వాళ్ళిద్దరు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి తెలీదు అని పక్కన చెప్తున్నాడు, మరో పక్క ఏమో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది ఎంతవరకు వస్తుంది సార్? అసలు ఇది శాలిని ఊళ్ళల్లో ఒక సామెత ఉంటుంది, మెయిబోయి మెడక తగిలించుకున్నారని. ఇప్పుడు కరెక్ట్గా జోగి రమేష్ చేసిన తీరు సంఘటన ఇది వైఎస్ఆర్సీపీ ఈ ఇన్సిడెంట్ నుంచి తప్పించుకోవటానికి చేసిన ప్రయత్నం వికటించి అసలు ఇంకా కొంచెం లోతుగా ఇరుక్కుపోయినట్టు అయింది. ఎందుకంటే గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నాడంటే వాడు గుమ్మడికాయలు దొంగతనం చేశాడనే కదా. ఇప్పుడు జోగి రమేష్ చేసింది కూడా ఖచ్చితంగా అది 100% ఎందుకంటే యాక్చువల్గా ఈ నకిలీ మద్యం కేసుని సృష్టించి దీన్ని తెలుగుదేశం మీద కూటమి ప్రభుత్వం మీద తొయ్యాలని జోగి రమేష్ వేసిన స్కెచ్ ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంది, ఉచ్చు బిగుసుకుంది, ఉరి కూడా బిగుసుకుంది. ఎంత బిగుసుకుందంటే సద్దాం హుస్సేన్ మెడకి ఉరి ఎలా బిగుసుకుందో అంత గట్టిగా బిగుసుకుంది. నిన్న ఆయన స్వయంకృతంగా కూడా ఏంటంటే నిన్న కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రమాణం చేశాడు. అసలు ఏదన్నా ఒక తప్పు చేస్తే అది ప్రజా కోర్టులో జరగాలి కానీ విలువలు లేని నాయకులు వెళ్ళి దేవస్థానాల్లో అబద్ధపు ప్రమాణాలు చేస్తే దాని మూలన వాళ్ళ విలువ తగ్గిపోవటమే కాదు దేవాలయాల పవిత్రత కూడా తగ్గించినట్టు అవుద్ది, ఒక అపచారం చేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఆయన నిన్న వెళ్ళి తను అంత స్కెచ్లో ఆయన ప్రధాన పాత్రధారి కాబట్టే దానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు కూడా వీడియోలు వైరల్ అయినాయి. జనార్దన్ మాకు తెలుసు, అతను వాళ్ళ తాతగారు మేమందరం ఒకే బజార్లో ఉండేవాళ్ళం, చాలా ఆత్మీయులమి, మేమంతా కలిసి మెలిసి ఒకే సందులో ఉండే అని చెప్పాడు. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైతే జనార్దన్ రావు వచ్చి ఇందులో నా పాత్ర లేదు కేవలం జోగి రమేష్ చేయమన్నట్టల్లా చేశాను అనేటప్పటికీ అతను నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు జగన్మోహన్ రావు కూడా తెలియదని మళ్ళీ వెళ్ళి విత్ ఫ్యామిలీతో కుటుంబంతో సహా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ మీద వచ్చిన ఆరోపణని నువ్వు సాంకేతికంగాను న్యాయపరంగాను ఆ సాక్ష్యాధారాలతో చెప్పాలి, అంతేగాని కనకదుర్గమ్మ ఆమె ఏమైనా సాక్ష్యం నీకు? నువ్వు వెళ్ళి అక్కడ తర్వాత నీకు ఇప్పుడన్నా విలువలు ఉన్నాయా? చనిపోయిన ప్రతి శవం దగ్గరికి వెళ్ళి మీరు దీన్ని రాజకీయం చేయమని ఎన్నికల ముందు డబ్బులు ఇస్తానంటే కూడా పెనమలూరులోను అక్కడ తిరగొట్టారు. అయ్యా మేము చనిపోయింది అతను సహజంగా చనిపోయాడు, లేదు వడదెబ్బలకు కొట్టి చనిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లు ఇవ్వటానికి తప్పకుండా ఆర్డీఓ గ్రామ పంచాయతీ కార్యాలయాలకి తీసుకెళ్ళటం మూలనని ఒక సీన్లు క్రియేట్ చేసిన వ్యక్తే జోగి రమేష్. అలాంటి జోగి రమేష్ కనకదుర్గమ్మను కూడా తను చేసే ఈ అకృత్యాల్లో ఒక భాగస్వామి అన్నట్టుగా నిన్న గుడి మీదకి వెళ్ళి చేశాడంటే అది కృష్ణా జిల్లా ప్రజలను కూడా ఓ రకంగా అపహాస్యం చేసినట్టు. ఎందుకంటే కనకదుర్గమ్మ అంటే విజయవాడ వాసులకి కృష్ణా జిల్లా వాసులకి కూడా ఎంతో గౌరవం, అంటే ఆమె మీద భక్తి. అలాంటి దేవస్థానాన్ని ఇతను తన రాజకీయాలకు వేదిక చేసుకున్నాడు. దానికన్నా ఇంకెక్కడన్నా ఒక బహిరంగ వేదిక మీదో లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఇంకోసాటో చేస్తే అది ప్రజా ఇదిగా ఉండేది. దేవుళ్ళను కూడా వీళ్ళ రాజకీయాలకి బలి చేసడం అనేది అది క్షమించరాని విషయం. తను ఖచ్చితంగా తను నోటుతో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. మీరు చెప్పినట్టు ఇవాళ వాళ్ళ ఫోటోలు అవన్నీ గతంలో వీళ్ళంతా కలిసి ఉన్నాళ్లే కదా, మరి ఆ ఫోటోలు ఎక్కడికి పోతుంది? రావు గోపాలరావు ముత్యాల ముగ్గులు అంటాడు, చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, తుడిచేస్తే ఏదో అన్నీ. అట్లాగే ఇప్పుడు గతంలో మీరందరూ ఒక సందులో ఉన్నారు, మేమంతా వాళ్ళ తాతలు మా తాతలు మేమందరం తరాలుగా 3 తరాలుగా కలిసి ఉన్నామని చెప్పుకున్న వ్యక్తి ఇవాళ ఒక్కసారే నాకు ఇతను జనార్దన్ రావు తెలియదు అని అంటే
మళ్ళీ తనే అంతకుముందు చెప్పాడు వేరే సందర్భంలో, చాలా సన్నిహితం, కొద్దిగా కాదు, మేమంతా కలిసి పుట్టి పెరిగామని చెప్పాడు. కాబట్టి ఇతను ఆ స్కెచ్ చేశాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం చేసుకున్నాడు, ఎవరు మాజీ సీఎం వీళ్ళ పార్టీ అధ్యక్షుడు, నువ్వు అనవసరంగా ఈ తీసుకొచ్చి పార్టీకి చుట్టావు, దీని నుంచి ఎట్టన్నా నువ్వే పార్టీ నుంచి బయట వేయాలని అడుగుతున్నాడు. ఇందులో ఇరుక్కుపోయారు ఈ చట్టంలో, ఈ కుట్రలో. ఇప్పుడు దానికోసం తను ఇంకా అత్యధిక తాపత్రయపడి గుడికి కుటుంబ సభ్యులు తీసుకెళ్ళి చెప్తే అన్న ఆ పాపం పోద్దని అనుకుంటున్నాడు. ఇంకా కొంచెం గట్టిగా బిగుసుకుంది. ఈ కుంభకోణంలో ఖచ్చితంగా ఇతను జోగి రమేష్ తను ఏమనుకున్నాడంటే కూటమి ప్రభుత్వం అన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది, ఆ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది, ఎక్కడా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రజల్లో లేదు, కనీసం ఇప్పుడు వాళ్ళ పార్టీ కుంభకోణంలో ఇరుక్కుంది, మద్యం కుంభకోణంలో అందరూ జైళ్ళల్లో ఉన్నారు. ఇది చాలా జాతీయ స్థాయి కుంభకోణం. ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఈ ఉపనాటకం మొదలెట్టారు, ఏదో కల్తీ సారా తయారు చేస్తున్నారని. నిజంగా కనుక వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం కనుక అలాంటి పని చేయదలుచుకుంటే ఒక కుటీర పరిశ్రమగా ఎందుకు, వీళ్ళు తయారు చేసి వెళ్ళిన స్కీమ్ ఉంది కదా మొత్తం, డిస్టిలరీసు, తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ కొనటం, వాళ్ళు పెట్టిన తర్వాత డిజిటల్ లేకుండా కేవలం నగదుతోనే, అదే పాత విధానాన్ని కొనసాగించేసి ఉంటే వీళ్ళకి ఎంత ఆదాయం వచ్చిందో కూటమి ప్రభుత్వానికి కూడా అంత ఆదాయం వచ్చేది కదా. వాళ్ళ ఆదాయం మాకు వద్దనే కదా, ప్రజల రక్త మాంసాలు తాగే ఆదాయాలు మాకొద్దు, ప్రజలు క్షేమంగా ఉండాలి. వాళ్ళు ఐఎంఎల్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఏదైతే దేశవ్యాప్తంగా అంతర్జాతీయ బ్రాండ్లు ఉన్నాయో అదే పెడతాం మేము. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గినా సరే ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలని కదా కోరుకుంది. కాబట్టి వీళ్ళు ఇంత చిన్న వ్యాపారం ఎందుకు చేస్తారు? చేస్తే ఇప్పుడు ఏనుగే వస్తున్నప్పుడు పీనుగుని ఎవడన్నా తీసుకొచ్చుకుంటాడు ఇంటికి, ఏనుగునే తెచ్చుకుంటాడు కదా. మరి అట్లాంటిది అక్కడే తెలిసిపోయింది. కాబట్టి వీళ్ళు కావాలని సృష్టించిన భాగవతం ఇదంతా. అది కూడా ఇబ్రహీంపట్నంకి ఎక్కడ, అది చిత్తూరు జిల్లాలో జరిగిన తమ్మళ్ళపల్లి నియోజకవర్గం, దాని రూట్స్ ఎక్కడున్నాయి? ఈ ఇబ్రహీంపట్నంలో. ఎవరు దానికి ఆ పీఠం ఎవరిది? జోగి రమేష్ స్థానం. కాబట్టి జోగి రమేష్ తను ఆ కుంభకోణం నుంచి బయటపడాలనే తాపత్రంలో ఇంకా లోతులు ఇరుక్కుపోయాడు, పార్టీని కూడా ఇరికిచ్చాడు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఇక అతన్ని క్షమించే అవకాశం ఉంటుందని అయితే నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు జోగి రమేష్ గారు ఇప్పుడు గుడిలో ప్రమాణం చేస్తుంటే ప్రజలకు అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, పక్క ఆధారాలు ఉంటేనే కదా కోర్టు దాకా వెళ్ళేది అని ప్రజల నుంచి స్పందన. ఇది తప్పుదావ పట్టించడానికే కదా, ఇప్పుడు గుడికి వెళ్ళి నువ్వు ప్రమాణం చేసిన ఇంకా తప్పుదావ పట్టించడమే కదా అని ప్రజల నుంచి స్పందన. ఖచ్చితంగా జోగి రమేష్కి కృష్ణా జిల్లా ప్రజల్లోకి అందరికీ తెలుసు. తర్వాత ఈ కేసులో సాంకేతికమైన ఆధారాలు తర్వాత ఇవన్నీ ఉండగా నువ్వు వెళ్ళి దేవస్థానంలోకి వెళ్ళి దీన్ని ప్రజలకి సెంటిమెంట్కి ఉపయోగించడానికి ప్రయత్నిస్తాం అంటే అతను దివాళా కోరుతనానికి అదొక ఉదాహరణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటగింపుగా ఉన్నాడు ఇతను అనవసరమైన విషయాన్ని తీసుకొచ్చి పార్టీకి రుద్దాడని. అది కడుక్కునే ప్రయత్నంలో ఇంకా కొంత బురద రాస్తున్నాడు పార్టీకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఇతని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటాడు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ.